126, 127 శ్లోకాలను మనం గమనిస్తే 31వ అధ్యాయము 126, 127 పద్మపురాణము సృష్టికాండ. శివుని దగ్గరికి ఇప్పుడు చాలా మంది శివరాత్రి ఆచరిస్తారు కదా, మరి శివుడి దగ్గరికి ఒక భక్తురాలు వస్తారు. ఆమె పేరు ఏంటంటే శివదూతి. సో ఆ భక్తురాలు వచ్చి శివుడిని ఏం కోరుకుంటది అంటే ఒక వరం ఇవ్వని కోరుకుంటది. శివుడు అంటాడు, నీకు ఏం వరం కావాలమ్మా అని అడిగితే, నాకు ఆకలిగా ఉంది, నాకు ఆహారం కావాలి అని చెప్పి శివుని అడుగుతుంది. అప్పుడు శివుడు ఒక మాట అంటాడు, చూడండి నేను పైనుంచి చదువుతున్నాను చూడండి. భక్తురాలు శివుడిని ఏం అడుగుతుందంటే, నాకు ఆకలిగా ఉంది, దయచేసి ఆహారం పెట్టు అని అడుగుతున్నప్పుడు శివుడు ఏ విధంగా మరి ఆమెకు బదులిస్తున్నాడో చూడండి. శివుడు ప్రకాశముగా ఆలోచించి, హాస్యమునకు చెప్పుచున్నానేమో అని భావించవద్దు, అపూర్వమైన రుచి గలది నేను వడ్డిస్తాను అన్నాడు. శివుడు ఏమంటున్నాడు, నేను ఇప్పుడు వడ్డించేది ఆశ్చర్యకరంగా ఉంటుంది, దాన్ని నవ్వుకోవద్దు లేదా దాన్ని అపహసించొద్దు, నేను ఇప్పుడు నీకు ఆశ్చర్యకరమైనది వడ్డిస్తాను అని చెప్పి శివదూతి ఆయన భక్తురాలితో శివుడు అంటున్నాడు. ఆ భక్తురాలికి ఆకలి కలిగింది, శివుడిని ఆహారం పెట్టమని అడిగితే శివుడు ఏం ఆహారం పెడతాడో చూడండి. శ్లోకంతో పాటు పెట్టాను చూడండి. మీరు నా నాభి క్రిందనున్న గుండ్రని పల్లవలె వ్రేలాడే వృషణాలను తిందురుగాక, అది మీకు తృప్తి కలిగిస్తుంది అని అన్నాడు. ఒక భక్తురాలు ఆకలి అవుతుంది, ఆహారం పెట్టుమని దేవుని అడుగుతుంది, శివుడిని అడుగుతుంది. అంటే ఆమె యొక్క దేవుని అడుగుతుంది శివుడిని. శివుడు ఏమంటున్నాడు అంటే, ఆయన యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని తినమని చెప్తున్నాడు. మీరు నా నాభి కిందనున్న గుండ్రని పల్లవలె వేలాడే వృషణాలను తినమంటున్నాడు. అనగా పురుషుని యొక్క టెస్టికల్స్ ని తినమని చెప్తున్నాడు. మరి ఇది నా నోటి నుంచి నేను అనట్లేదండి, ఇది చదవాలంటే కూడా నాకు జుగుప్సకరంగా ఉంది. కానీ ఏం చేయమంటారు, సత్యం తెలుసుకోవాలి, ప్రజలు సత్య మార్గం నడవాలి. తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకునే వాళ్ళు లైట్ అని చెప్పి లైట్ తీసుకుంటారు. మరి వారి కొరకు కాదు నేను చెప్పేది, సత్యం కొరకు నిలబడే వారి కొరకు, సత్యము కోసం అన్వేషిస్తున్న వారి కొరకు ఈ విషయం నేను చెప్తున్నా. మరి ఒక పురుషుని యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని తినమని శివుడు చెప్తున్నాడు. శివుడు ఏమంటున్నాడు అంటే, నా యొక్క వృషణాలను నేను నీకు ఇస్తా అంటున్నాడు. అంటే శివుని యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని భక్తురాలికి సమర్పించి అవి తినమని చెప్తున్నాడు. శివుడి యొక్క ప్రైవేట్ పార్ట్స్ భక్తురాలికి ఎట్లా ఇస్తాడండి ఆయన? మరి అది మీకే, మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను వీక్షిస్తున్న వీక్షకులు. అదే విధంగా చూసినట్లయితే యూరిన్ ఈజ్ అ పాటెంట్ రెమెడీ అండ్ డ్రింక్ ఆఫ్ ది గాడ్. ఇక్కడ చూడండి, అథర్వణ వేద 6:44-3 శివుడి యొక్క మూత్రము అంట, అది ఒక మెడిసిన్ అంట. శివుని యొక్క మూత్రము అదొక రెమెడీ అంట. ఇక్కడ చూడండి, దో ఆర్ ద యూరిన్ ఆఫ్ రుద్ర ద నావెల్ ఆఫ్ అమృత అని చెప్పి ఇక్కడ చూడండి. శ్లోకం అండర్లైన్ కూడా చేసి పెట్టాను, చాలా మంది శ్లోకాలు అడుగుతారు కదా. రుద్రస్య మూత్రం అని ఉంది, నేను చదువుతున్నాను చూడండి. రుద్రక మూత్ర అమృత రూప్ రసే ఏవం యహ విషానక నామక్ ఔషధిహే. ఇక్కడ చూడండి, రుద్రుని యొక్క అంటే శివుని యొక్క మూత్రం అంట, అది అమృతం అంట, అది భక్తులందరూ తాగాలంట. మరి పైనేమో భక్తురాలికి శివుని యొక్క వృషణాలను శివుడు ఇచ్చాడు, అంటే నా వృషణాలను తినమని చెప్పి శివుడు ఇచ్చాడు. మరి కిందనేమో అథర్వణ వేదంలో 6:44-3 శివుని యొక్క మూత్రము తాగాలని చెప్పి శివుడు చెప్తున్నాడు. అనగా ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో, శివ భక్తులు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళు శివుని యొక్క వృషణాలను తింటారా? గ్రంథాలు చెప్తున్నాయి, నా నోటి నుంచి నేను మాట్లాడతలేను. నేను ఏది మాట్లాడినా గ్రంథాల పరంగా మాట్లాడతా, గ్రంథాలు లేకుండా ఏ విషయం కూడా నేను మాట్లాడా. నచ్చిన వాళ్ళు ఒకసారి గ్రంథాలు కొనుక్కొని చదవండి, నేను చెప్పింది కరెక్ట్ ఉందా లేదా అని. నేను సాంస్క్రిట్ శ్లోకాలతో పాటు పెట్టి మరి మీకు చూపిస్తున్నా చూడండి. దో ఆర్ ద యూరిన్ ఆఫ్ రుద్ర ద నావెల్ ఆఫ్ అమృత, అది ఒక అమృతం అంట. ఆ శివుని యొక్క మూత్రము తాగడం అనేది అమృతం అంట. మరి వీక్షిస్తున్న వీక్షకులు, మరి ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు. మరి దాన్ని క్లియర్ గా మీకు మూత్ర అంటే రుద్రస్య మూత్రం అని క్లియర్ గా ఉంది కదా. ఇక్కడ చూడండి, పాణిని యొక్క అష్టాధ్యాయ వాల్యూమ్ 3 చాప్టర్ 256 ఆ డిక్షనరీలో కూడా మూత్ర అంటే చాలా మందికి అర్థం కాదు, చాలా మందికి తెలియదు. మూత్ర అంటే మూత్రము యూరిన్ అని చెప్పి డెఫినేషన్ కూడా నేను మీ ముందు పెట్టడం జరిగింది, స్క్రీన్ లో కూడా నేను క్లియర్ గా పెట్టడం జరిగింది. అదే విధంగా అథర్వణ వేద 6:57 కూడా క్లియర్ గా ఉంది చూడండి, శివుని యొక్క మూత్రము గలాష అదొక పాటెంట్ రెమెడీ అని చెప్తున్నారు. అంటే ప్రతి రోగానికి అదొక ఏమంటారు, విరుగుడు అంట శివుని యొక్క మూత్రము. మరి ఇంత ఘోరంగా రాసుకున్నారు గ్రంథాలు. ఫస్ట్ నా మీద కామెంట్లు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, దాంట్లో నేను ఒక్క కామెంట్ కూడా పట్టించుకోను వాస్తవంగా. ఫస్ట్ మీ గ్రంథాలను మీరు మార్చుకొని అసలైన భక్తి మార్గంలో నడవాలని చెప్పి, మరి ఎవరైతే సత్యం తెలుసుకోవాలని ఆశపడుతున్నా వారి కొరకు మాత్రమే ఈ వీడియో కాబట్టి. మరి అదే విధంగా వీక్షిస్తున్న వీక్షకులు, మీ ముందు స్క్రీన్ లో నేను ఒక స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. యాక్చువల్ గా ఇదంతా నేను చదివి వినిపించనండి, మనం చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో ఈ విషయాన్ని మనం చెప్పాము అని ఒకసారి రెఫరెన్స్ గా నేను చెప్తున్నాను చూడండి. శివుడు నగ్నంగా తిరిగిన 4 సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు శివుడు లింగాన్ని పూజిస్తున్న ఎవరైతే ఉన్నారో నా ప్రియ సోదరులు కానీ
సోదరిమణులు కానీ ఎవరైతే ఉన్నారో వారు 1-2 సార్లు అర్థం చేసుకోవాలి. అది శివుడి యొక్క అంగమే అని చెప్పి గ్రంథాలు చెప్తున్నాయి. మరి మనం ఏది మాట్లాడినా కూడా నోటికి ఏదొస్తుంది మాట్లాడడానికి వీల్లేదండి. ఈరోజు ప్రతి సాంప్రదాయానికి, ప్రతి ఆచారానికి, ప్రతి పద్ధతులకు కేవలము మూలము గ్రంథాలే. అసలు గ్రంథాల్లో ఏ విధంగా రాయబడి ఉన్నాయి మరి శివుడి గురించి? నా నోటితో నేను ఏది మాట్లాడట్లేదు. మరొకసారి చెప్తున్నా, చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా మాట్లాడేవారు ఉంటారు. ఫస్ట్ వారి గ్రంథాలను వారు కొనుక్కొని చదువుకొని తిరిగి మాట్లాడాలి. ఈ విషయాన్ని నేను ఎందుకు పంచుకుంటున్నానంటే ఎవరి గురించో తప్పుగా మాట్లాడాలనో లేదా పలానా దేవుని కించపరచాలనో నా ఉద్దేశం కాదు. కానీ గ్రంథాలు కొనుక్కొని గ్రంథాలు చదివి అవి నేను పరిశీలించి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. మరి ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు కూడా గ్రంథాలు కొనుక్కొని ఆ గ్రంథంలో నేను చెప్పినా ఉన్నావో లేదా 1-2 సార్లు ఆలోచించండి. మరి ఎవరిని నేను దూషించట్లేదు, ఎవరిని ద్వేషించట్లేదు. సత్యం తెలుసుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. నెగిటివ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారిని పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. సత్యం కావాలనుకుంటే పాటించండి, లేదా అది మీ ఇష్టము. మరి ఇక్కడ నేను 4 రెఫరెన్సెస్ పెట్టాను చూడండి. శివ మహాపురాణము కోటి రుద్ర సంహిత 12వ అధ్యాయము 7వ శ్లోకము. అదేవిధంగా శ్రీమద్ భాగవతము 4th క్యాంటో అంటే 4th పుస్తకము 2వ అధ్యాయము 13 నుంచి 18 శ్లోకాల వరకు. మరి శివపురాణము మరి 29వ అధ్యాయము గీత గోరఖ్పూర్ ప్రెస్ లో కూడా ఉంది. అదే విధంగా ప్రథమ స్కందము అనగా దేవి భాగవతం ప్రథమ స్కందము అధ్యాయం 11వ అధ్యాయము శ్లోకం 86 నుంచి మనకు శివుడు మరి ఎక్కడెక్కడ నగ్నంగా కనబడ్డాడు, ఎవరి ముందు నగ్నంగా కనబడ్డాడు అని ఒక 4 సందర్భాలను నేను మీ ముందు పెట్టడం జరిగిందండి. యాక్చువల్ గా ఈ స్క్రీన్ షాట్ నాకు రావడం జరిగింది. సో వీటిని నేను చాలా సందర్భాల్లో మన ఛానల్లో ఉన్నాయి, చాలా సందర్భాల్లో నేను వీటి గురించి నేను మాట్లాడడం జరిగింది. సో ఈ విషయాన్ని మరి వీక్షిస్తున్న వీక్షకులు గమనించాలని నేను మనవి చేసుకుంటున్నాను.